హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద అయితే దర్శన్ దగ్గరికి వెళ్ళి దర్శన్తో గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు అసలు శరణ్యని అలా ఎలా గెంటేస్తావు? శరణ్య ఎంత మంచి మనిషో నీకు తెలీదా అని ఆనంద అంటూ ఉంటే, అప్పుడు దర్శన్ అంటూ ఉంటాడు, ఎలా అమ్మా నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు? ఇంట్లో ₹1,00,00,000 చెక్ మాయం చేసింది, నగలు మాయం చేసింది. ఇంత చేసినా సరే తనని ఎలా వెనకేసుకుని వస్తున్నా నాకు చాలా కోపం వస్తుందమ్మా అని దర్శన్ కూడా చాలా కోపంగా గొడవ పడుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడకు, ఆపు. దర్శన్ ఎలాంటి అమ్మాయో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు. తన గురించి నాకు తెలుసు. నేను తను ఏమీ మన ఆస్తిని మన అంతస్తుని చూసి నీకు కోడలిగా రాలేదు. నేనే మన ఉమ్మడి కుటుంబాన్ని చక్కదిద్దుతుంది అని తన గుణగణాలు నచ్చి తనని కోడలిగా చేసుకున్నాను. నా కోడలు ఎలాంటిదో నాకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. నా కోడలు మనసు ఎలాంటిది, తన మనస్తత్వం ఎలాంటిది అనేది నాకు తెలుసు. నా కోడలు ఏ తప్పు చేయలేదు. నా కోడలు ఏ పని చేసినా అందులో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. నా కోడలు తప్పు చేసిందని ఎవరైనా అంటే ఊరుకునేదే లేదు అని ఆనంద చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కారు చాలా స్పీడ్గా శరణ్య వైపు వస్తూ ఉంటుంది. ఇక ఆనంద అయితే దేవుడికి దండం పెట్టుకుని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో తన కుడి కన్ను కొట్టుకోవడంతో ఏంటి కన్ను ఇలా కొట్టుకుంటుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంత జరిగిన శరణ్య గురించి ఆనంద పాజిటివ్గా మాట్లాడడం చూసి ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉంటే అనన్య కూడా మాతిపోయినట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్కన ఆ కారు వచ్చి శరణ్యని డాష్ ఇస్తుంది. దాంతో శరణ్య కింద పడిపోతుంది. తన తలకి రక్తం కారుతూ ఉంటుంది. మరి ఇప్పుడు శరణ్యని ఎవరు కాపాడతారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.